Welcome back my fish loving people. This is Pawan Keshav and you are watching Aquafacts. Guys, మీలో కనుక ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఈ ఆక్వాఫాక్ట్స్ ఛానల్ లోని మనం ఎక్వేరియం గురించి, ఫిష్ గురించి, ఆక్వాస్కేపింగ్ గురించి వీటన్నిటితో పాటు ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. మీకు కనుక ఈ ఎరీనాలో ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మీరు కనుక నా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే నేను సబ్స్క్రైబర్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అన్నవి చేస్తున్నాను. అందులోని మీరు అడిగిన టాపిక్ మీదే నేను వీడియోస్ అన్నవి చేస్తున్నాను. ఒకవేళ నాకు ఆ టాపిక్ మీద నాలెడ్జ్ లేకపోయినా సరే మీకోసం నేను రీసెర్చ్ చేసి దాని మీద నాలెడ్జ్ తెచ్చుకొని అది మీకు వీడియో రూపంలోనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మీ వంతు మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే జస్ట్ ఆ లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అండ్ మనం 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. మీరు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వీడియోలోని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ నాగ సందీప్ గారు ప్లాటీ ఫిష్ మీద వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. సో ఆయన కోసమే ఈ వీడియో అన్నది చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ ప్లాటీ ఫిష్ అన్నవి వన్ ఆఫ్ ద ఈజీ ఫిష్ అండ్ పీస్ఫుల్ ఫిష్. చాలా ఈజీగా పెంచొచ్చు వీటిని. సో బిగినర్స్ అన్న వాళ్ళు ఈ ప్లాటీ ఫిష్ ని హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఇవి మీ ఎక్వేరియం లోని చాలా యాక్టివ్ గా ఉంటాయి, కలర్ఫుల్ గా ఉంటాయి అండ్ డిఫరెంట్ కలర్స్ లోని అవైలబుల్ గా ఉంటాయి. సో చాలా మంది ఈ ప్లాటీ ఫిష్ ని ఇష్టపడతారు. మోలీస్ లాగే ఉంటాయి ఇవి కూడా, కాకపోతే ఇవి చిన్నగా ఉంటాయి. అండ్ ఇవి చాలా పీస్ఫుల్ ఫిషెస్ గైస్. అండ్ కమ్యూనిటీ ట్యాంక్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈ ప్లాటీ ఫిష్ అన్నవి. ఈ ప్లాటీ ఫిష్ అన్నవి మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికాలోని ఉంటాయి గైస్. అక్కడి నుంచి ఇవి వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాయి. ఇవి వైల్డ్ లోని రివర్స్, లేక్స్ లోని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇవి ఎక్కువ వెయిట్ ని ఇష్టపడతాయి అంటే జస్ట్ శాండ్ సబ్స్ట్రేట్ నుండి మంచి వెజిటేషన్ అంటే మొక్కలు ఎక్కువగా ఉండే ప్లేస్ ని ఈ ప్లాటీస్ అనేవి చాలా ఇష్టపడతాయి వైల్డ్ లోని. ఈ మొక్కల మధ్యలోంచి ఇవి ఆడుకుంటూ ఉంటాయి, ఫుడ్ తింటూ ఉంటాయి. అండ్ ఏవైనా ఫిష్ వీటిని తినడానికి వస్తే ఈ మొక్కల మధ్యలోనే ఇవి దాక్కుంటూ ఉంటాయి. ఇది ఎస్పెషల్లీ మనం ఎందుకు తెలుసుకోవాలి? ఒక ఫిష్ వైల్డ్ లోని ఎలా ఉంటుందో మనకు ఒక ఐడియా వస్తే మీ ట్యాంక్ ని అదే విధంగా మీరు సెటప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫిష్ అన్నది చాలా హ్యాపీగా లాంగ్ లాస్టింగ్ గా ఉంటది గైస్. ఈ ప్లాటీ ఫిష్ అన్నవి 3 ఇంచెస్ వరకు సైజ్ అన్నవి పెరుగుతాయి. అండ్ ఇవి ఒక 3 to 4 years హ్యాపీగా బతుకుతాయి. అండ్ ఈ ప్లాటీ ఫిష్ అన్నవి స్కూలింగ్ ఫిష్ అంటే మీరు మినిమం 6 లేదా 8 ఫిషెస్ అన్నవి మీరు కొని తెచ్చి వేసుకోవాలి. లేదు 1-2 వేసుకుంటే మాత్రం ఇవి ఖచ్చితంగా చచ్చిపోతాయి, ఎందుకంటే ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవుతాయి. ఈ స్కూలింగ్ ఫిష్ అన్నవి ఎప్పుడు మీరు ఒక స్కూల్లోనే పెంచాలి గైస్. అలా కాదు నేను ఒక సింగిల్ పెంచుతాను, ఒక పెయిర్ పెంచుతాను అంటే అక్కడ పని జరగదు, ఎందుకంటే ఖచ్చితంగా స్ట్రెస్డ్ అవుట్ అయిపోతాయి అండ్ అలానే చచ్చిపోతాయి కూడా. మీరు మామూలుగా చూసుకున్నట్లయితే కొన్ని ఫిషెస్ అన్నవి సింగిల్ గా పెంచాలి, లైక్ ఫ్లవర్ హార్న్, నెక్స్ట్ అరోవానాస్. ఇటువంటివన్నీ సోలిటరీ ఫిషెస్ అంటే ఇవి సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతాయి. బట్ కొన్ని ఫిషెస్ ఉంటాయి వీటిని మీరు పెయిర్స్ లో పెంచాలి, లైక్ గోల్డ్ ఫిష్, ఆస్కర్ ఫిష్. ఇటువంటివి మీరు పెయిర్స్ లో ఉండడానికి ఇష్టపడతాయి. అండ్ మరికొన్ని ఉంటాయి అవి స్కూలింగ్ ఫిష్. వీటిని మీరు ఒక స్కూల్ గా యాడ్ చేయాలి, అప్పుడే ఇవి సేఫ్ గా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాయి. ఈ స్కూలింగ్ ఫిష్ కి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లైక్ గప్పీస్ ఉన్నాయి, బోలీస్ ఉన్నాయి, ప్లాటీస్ ఉన్నాయి, నియాన్ టెట్రాస్ ఉన్నాయి. ఇటువంటివన్నీ స్కూలింగ్ ఫిష్. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఫిషెస్ ని మీరు కొనుక్కుందాం అనుకుంటే మినిమం 6-8 మాక్సిమం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మీ ట్యాంక్ సైజ్ బట్టి. స్కూల్ అన్నది ఎంత పెద్దగా ఉంటే ఈ ఫిష్ కూడా అంత హ్యాపీగా, అంత కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ప్లాటీ ఫిష్ యొక్క ట్యాంక్ సెటప్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ప్లాటీ ఫిష్ కి టెంపరేచర్ ఎంత ఉండాలంటే 21 to 27 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. pH అన్నది 7 నుంచి 8 దాకా ఉండాలి. అండ్ మన ఇండియన్ టెంపరేచర్స్ కి ప్లాటీస్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్ ఫిషెస్. బట్ మీరు కనుక కొంచెం కోల్డ్ ప్లేసెస్ లో ఉంటే మాత్రం ఈ ప్లాటీ ఫిష్ కి ఖచ్చితంగా మీరు హీటర్ అనేది పెట్టాలి. 21 to 27 degrees ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ టెంపరేచర్ అనేది 21 కన్నా పడిపోతే పక్క మీరు హీటర్ అనేది యాడ్ చేయాలి. అండ్ ట్యాంక్ సైజ్ వచ్చేసరికి 10 gallons ఆఫ్ ట్యాంక్ అన్నది ఉండాలి. 10 gallons అంటే 30 liters ఆఫ్ వాటర్ ఉండాలి మినిమం. అంటే మీకు ఒక 2 feet ట్యాంక్ అనుకోండి, అప్రాక్సిమేట్ 2 feet, 1.5 to 2 feet మధ్యలో ఉంటుంది. ఈ ఫిషెస్ కొంచెం ఫ్లోని ఇష్టపడతాయి. సో మీరేం చేయాలంటే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ విత్ గుడ్ బయోమీడియాని యాడ్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, ఈ ఫిష్ అమోనియాకి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. మీ ట్యాంక్ లో కొంచెం అమోనియా వచ్చినా సరే ఇవి చచ్చిపోతాయి. సో బెస్ట్ క్వాలిటీ బయోమీడియాని మీరు యాడ్ చేయాలి. ఇప్పుడు సబ్స్ట్రేట్ వచ్చేసరికి మీరు సింపుల్ గా శాండ్ సబ్స్ట్రేట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లాంటెడ్ ఎక్వేరియం
వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ అన్నమాట ప్లాటీ ఫిషెస్ కి. ప్లాంటెడ్ ఎక్వేరియం అంటే చాలా ఇష్టం. ఇందాక నేను చెప్పాను కదా వైల్డ్ లోని ఎక్కడ ఉంటాయో, ఇన్ ద సేమ్ వే మీరు కూడా ఒక ప్లాంటెడ్ ఎక్వేరియం లోని ఈ ప్లాటీ ఫిషెస్ ని పెంచండి. నార్మల్ ఎక్వేరియం కి అయితే నేనైతే ప్రిఫర్ చేయండి. డెన్స్ ప్లాంటేషన్ అన్నది మీ ప్లాటీ ఫిష్ కి యాడ్ చేయండి. ఎక్కువ ప్లాంట్స్ ఉంటే ఇవి చాలా హ్యాపీగా, చాలా కలర్ఫుల్ గా కూడా వస్తాయి. అండ్ ఈ ప్లాటీస్ లోని చాలా రకాలు ఉన్నాయి. కొన్ని మిక్కీ మౌస్ ప్లాటీస్ ఉంటాయి, అంటే లైక్ టైల్ దగ్గర 3 స్పాట్స్ వస్తాయి మిక్కీ మౌస్ లాగా. కొన్ని రెడ్ కలర్ ప్లాటీస్ ఉంటాయి. ఇలా చాలా ప్లాటీస్ అన్నవి ఉంటాయి. మీరు మీ ట్యాంక్ కి ఏ సూటబుల్ అండ్ మీకు ఏది నచ్చిందో అది మీరు కొనుక్కోండి. ఇప్పుడు మనం ప్లాటీ ఫిష్ యొక్క డైట్ గురించి డిస్కస్ చేద్దాం. గైస్, ఈ ప్లాటీ ఫిష్ అన్నవి ఓమ్నివోర్స్, అంటే ఇవి వైల్డ్ లో ఉండేటప్పుడు ఏవేవి తింటాయో తెలుసా? ఆల్గేన్ తింటాయి, చిన్న చిన్న ఫిష్ ఎగ్స్ తింటాయి, ఇన్సెక్ట్ లార్వాస్ తింటాయి, లేదంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తింటాయి. సో మీరు దీనికి తగ్గట్టుగా మీ ఎక్వేరియం లోని మిక్స్డ్ ఫుడ్స్ అనేవి యాడ్ చేయాలి. లైక్ ఫ్లేక్ ఫుడ్, పెల్లెట్ ఫుడ్, డ్రై వామ్స్, బ్లడ్ వామ్స్ అండ్ లైవ్ ఫుడ్ లైక్ డాఫ్నీ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మస్కిటో లార్వాస్ మంచి ఫుడ్ ఈ ఫిష్ కి అసలు. నెక్స్ట్ ఎర్త్ వామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎర్త్ వామ్ అన్నది మీ ఫిష్ కి ఎలా యాడ్ చేయాలో నేను ఒక వీడియో చేశాను గైస్. అది లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. అది ఒకసారి వెళ్ళి చూడండి. మీకు మెజారిటీ ఆఫ్ ద ఫిషెస్ కి ఎర్త్ వామ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ ఎర్త్ వామ్స్ అన్నవి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అన్నమాట మీ ఫిష్ కి. ఇప్పుడు ప్లాటీ ఫిష్ యొక్క ట్యాంక్ మేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. గైస్, ఈ ప్లాటీ ఫిష్ అన్నది కమ్యూనిటీ ఎక్వేరియం ఫిష్ అండ్ పీస్ఫుల్ ఫిష్. సో మీరు బోల్డ్ అనే ఫిషెస్ తోని వీటిని కంబైన్ చేసుకోవచ్చు. లైక్ నియాన్ టెట్రాస్, కార్డినల్ టెట్రాస్, బ్రిజిల్నోస్ ప్లెకోస్, కోరిడోరాస్, జీబ్రా డానియోస్, దాని తర్వాత సెలెస్టియల్ పర్ల్ డానియోస్. ఇటువంటి మంచి ప్లాంటెడ్ ఎక్వేరియం కమ్యూనిటీ ట్యాంక్ కనుక మీరు బిల్డప్ చేద్దాం అనుకుంటే ఈ ప్లాటీస్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ ఫిష్ తోని వీటిని అవాయిడ్ చేయాలో మనం తెలుసుకుందాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గప్పీస్ తోని మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ గప్పీస్ లైవ్ బేరర్స్, ప్లాటీస్ లైవ్ బేరర్స్. లైవ్ బేరర్స్ అంటే గుడ్లు పెట్టకుండా డైరెక్ట్ గా పిల్లల్ని పెట్టడం, వీటిని లైవ్ బేరర్స్ అంటారు. ఇప్పుడు గప్పీస్ ఏం చేస్తాయంటే గప్పీస్ లోని మేల్ గప్పీస్ ఖచ్చితంగా ఈ ప్లాటీస్ లోని ఫిమేల్ ప్లాటీస్ ని ఖచ్చితంగా పొడుస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటితో బ్రీడ్ చేయడానికి ట్రై చేస్తాయి. సో ప్లాటీ ఫిష్ కి చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటది. సో మీ ట్యాంక్ లోని మీరు గప్పీస్ ని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. గప్పీస్ తో పాటు పెద్ద పెద్ద ఫిషెస్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మీకు తెలుసు కదా, గోల్డ్ ఫిష్, ఏంజిల్ ఫిష్, సిక్లిడ్స్, ఆస్కర్స్, ఇటువంటి ఫిషెస్ తోని ఖచ్చితంగా వీటిని అవాయిడ్ చేయాలి. అండ్ ఈ ప్లాటీ ఫిష్ కనుక మీరు మంచి కేర్ కనుక చూపిస్తే ఇవి ఈజీగా మీ ఎక్వేరియం లో బ్రీడ్ కూడా అవుతాయి. 4 to 5 years అన్నవి హ్యాపీగా బతుకుతాయి. విత్ ఇన్ నో టైం గోల్డ్ అనే బేబీస్ అన్నవి మీకు వస్తాయి. జస్ట్ మోలీస్ ఎంత కామన్ గా బ్రీడింగ్ చేసుకుంటాయో ఈ ప్లాటీస్ కూడా అంతే కామన్ గా బ్రీడ్ చేసుకుంటాయి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్, నేను ఇన్స్టాగ్రామ్ లోని DIY ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ తో పాటు మన వీడియోస్ యొక్క అప్డేట్స్ కూడా నేను అక్కడ ఇస్తున్నాను. వీటన్నిటితో పాటు మీరు కనుక నాకు అక్కడ మెసేజ్ చేస్తే మీ మెసేజెస్ కి నేను రిప్లై కూడా ఇస్తాను. మీ ఎక్వేరియం ప్రాబ్లమ్స్ నాతో అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. సో మేక్ షూర్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు కనుక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళండి, చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ ని, షిప్ ని హ్యాపీగా చూసుకోండి.